అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ప్రజానాయకుడు అనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అధికారంలో ఉన్నా లేకపోయినా, లేకపోతే పదవులున్నా లేకపోయినా ప్రజల కోసం, లేకపోతే సంస్థాగతంగా ఉన్నటువంటి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి మన హక్కుల కోసం కొట్టాడేవాడే నిజమైన నాయకుడు. దీనికి సంబంధించిన దాని మీద మీకు ఒక బీజీ ఇక్కడ చూస్తున్నాం. ఫలించిన కేటీఆర్ కృషి అంటే ఏంది, కేటీఆర్ ఏం కృషి చేసిండు, ఈరోజు ఆయన చేసిన కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒనగోరిన ప్రయోజనం ఏంటి అనే అంశానికి సంబంధించిన దాని మీద మనం కొంచెం లోతుగా ఒక వార్తా కథనం అయితే రాసింది. దాన్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తా. రైట్. ఫలించిన కేటీఆర్ కృషి. సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ జిహెచ్ఎంసీ మధ్య కుదిరిన ఒప్పందం. కంటోన్మెంట్ను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేంద్రంతో 9 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలోనే కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో విలీనంకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం 6 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు. ఈ నిర్మాణంతో 35 ఎకరాల భూమితో పాటు కొన్ని భవనాలను కోల్పోనున్న రక్షణ శాఖ. గతంలో రక్షణ శాఖకు 422 కోట్ల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రతిపాదించిన జిహెచ్ఎంసీ దానికి సమానమైన భూమిని రక్షణ శాఖ అడగడంతో కుదరని ఏకాభిప్రాయం. తాజాగా ఆల్వాల్, షామీర్పేట, జవహర్ నగర్లోని 100 ఎకరాల భూమిని రక్షణ శాఖకు బదలాయింపు. మనందరికీ తెలుసు కంటోన్మెంట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఇంచు భూమి కూడా కేవలం రక్షణ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే తప్ప మనం దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సికింద్రాబాద్ పక్కనే ఉన్నా కానీ అక్కడ భూములు వాడుకునే పరిస్థితి అయితే ఉండదు. ఆ నేపథ్యంలోనే గతంలో జిహెచ్ఎంసీ అక్కడ ఒక ఎలివేషన్ కారిడార్ నిర్మించాలని చెప్పేసి కూడా అప్పటి ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రయత్నించడం, అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దాన్ని తీసుకొని పోవడం, దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల పాటు కొట్టాడడం వల్ల ఈరోజు ఈ సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఓకే అయిందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది. కంటోన్మెంట్ వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి మార్గంలో నిర్మించే 6 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ జిహెచ్ఎంసీ మధ్య ఒప్పందం కుదిరింది. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణం, జాతీయ రహదారి రూపకల్పన తదితర అభివృద్ధి పనులకు కంటోన్మెంట్ పరిధిలోని భూములు కీలకంగా ఉన్నాయని, ఇవన్నీ రక్షణ శాఖ పరిధిలో ఉన్నందున అనుమతులు రాకపోవడంతో అభివృద్ధి ప్రతిపాదనలకు ఇబ్బందికరంగా మారిందంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర ప్రభుత్వానికి రాతపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ భూములను జిహెచ్ఎంసీకి అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని రక్షణ శాఖకు హామీ ఇచ్చింది. సికింద్రాబాద్ మల్కాజ్గిరి మార్గంలో 960 కోట్ల వ్యయంతో నిర్వహించనున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రక్షణ శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మధ్య నెలకొన్న భూ వివాదం పరిష్కారమై కుదిరిన సయోధ్యతో పనులు వేగవంతంగా కానున్నాయి. సఫీల్గూడ, మల్కాజ్గిరి, ఆర్కేపురం, సైనిక్పూరి, ఈసీఐఎల్ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి ప్రజలు ప్రధానంగా ఆర్మీ ఆర్డినెన్స్ సర్కిల్ రహదారులపై ఆధారపడతారు. అయితే ఈ ఈస్ట్ మారేడుపల్లి ఏఓసీ గేటును సైన్యాధికారులకు అప్పుడప్పుడు మూసేయడం వల్ల ప్రజలు 5 కిలోమీటర్ల అదనంగా ప్రయాణించి మల్కాజ్గిరి మీదుగా మెట్టుగూడెం వద్ద సికింద్రాబాద్ చేరుకోవాల్సి వస్తుంది. ఇది ప్రజలకు కాలయాపనతో పాటు ఇంధన వ్యయాన్ని పెంచేదే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎలివేటెడ్ కారిడార్ను ప్రతిపాదించారు. ఏఓసీలోని 8.8 కిలోమీటర్ల పొడవైన 4 రోడ్లకు ప్రత్యామ్నాయంగా 6 కిలోమీటర్ల 100 అడుగుల వెడల్పుతో ఎలివేటెడ్ కారిడార్ను జిహెచ్ఎంసీ నిర్మించనుంది. ఈ నిర్మాణంతో రక్షణ శాఖ 35 ఎకరాల భూమిని కోల్పోవడంతో పాటు కొన్ని భవనాలను కూడా కూల్చాల్సి వస్తుంది. గతంలో రక్షణ శాఖకు 442 కోట్ల నష్టపరిహారం చెల్లిస్తామని జిహెచ్ఎంసీ ప్రతిపాదించగా రక్షణ శాఖ దానికి సమానమైన భూమిని కోరింది. దీనికి ఇన్నాళ్ళు ఏకాభిప్రాయం కుదరలేదు. తాజా ఒప్పందం ప్రకారం జిహెచ్ఎంసీ అల్వాల్, షామీర్పేట, జవహర్ నగర్ తదితర మండలాల పరిధిలో 100 ఎకరాల భూమిని రక్షణ శాఖకు బదలాయించనుంది. అదనంగా మరో 7 ఎకరాల భూమికి పరిహారం చెల్లించకుండా ఏటా లీజు రుజువు పెంచే విధంగా ఒప్పందం కుదిరిందని చెప్పేసి కూడా ఒక వార్త. దీనికి సంబంధించిన దాని మీద కేటీఆర్ చేసినటువంటి కృషి. ఎందుకంటే కంటోన్మెంట్ భూములు అనేది చాలా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. ఆ కాల్వాలు, ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి ఏమైందంటే అక్కడ రక్షణ శాఖకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఉండడం, ఆ సంస్థలతో పాటుగా ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా అలజడి వాతావరణం ఉంటే దాన్ని ఏమంటే గేటు మూసేయడం మనం చూస్తుంటాం. మెట్టు నుంచి కూడా తిరిగి రావాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అక్కడ లోపలికి వెళ్ళాలంటే కూడా కంటోన్మెంట్కి సంబంధించి ఓన్లీ ఆ సైన్యం మీద ఆధారపడాల్సి వస్తుంది. సైన్యం ఎప్పుడైతే గేట్ మూసేసిన తర్వాత దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఆ ప్రాంతాలు, ఈస్ట్ మారేడుపల్లి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు సికింద్రాబాద్ రావాలంటే కూడా చాలా ఇబ్బందులకు గురయ్యే అంశం కూడా చూస్తుంటాం. దీనికి సంబంధించిన ఈ యొక్క ఒప్పందంతో, ఈ యొక్క కేటీఆర్ కృషితోటి కూడా ఈ
ఏమంటారు సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తి కావడం కూడా అందరూ కూడా జిహెచ్ఎంసీ వాసులు లేకపోతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసినటువంటి కృషిని కూడా ప్రశంసిస్తున్నారు. థ్యాంక్ యూ.